అమెరికాలో న్యూ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారనేది చూడండి. ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి. ఇది ఫ్రంట్ పోర్షన్. ఈ విధంగా వాళ్ళు బేస్ చేసి ఇట్లా బేస్మెంట్ వేస్తారు. వేసేసి ఇక్కడ ఇదంతా బేస్మెంట్ అండి. ఇక్కడ చూపించేది కూడా ఇదంతా బేస్మెంట్. ఇదంతా తర్వాత ఇక్కడ వచ్చేసి 2 కార్ గరాజ్. ఇది గరాజ్ అంతా ఇలా కడతారు. ఇదంతా వుడ్తో అంతా కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది. ఒకసారి చూడండి ఎలా కట్టారు 2 కార్ గరాజ్ అనేది. డోర్స్ వచ్చాయండి. ఇవి డోర్స్ ఇలా అటాచ్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది గరాజ్ అనేది. ఇక్కడ డోర్ ఇచ్చారు. గరాజ్ డోర్. గరాజ్కి డోర్ అండి. ఇక్కడేమో 2 కార్లు రావడానికి ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడేమో మనం వాకింగ్ చేస్తూ ఇక్కడ రావచ్చు ఇటు నుంచి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఫ్రంట్ ప్యాటియో. ఇది ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంట్ ప్యాటియో. ఫ్రంట్ ప్యాటియో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ డోర్ పెడతారు. మెయిన్ కన్స్ట్రక్షన్ వచ్చి ఇక్కడ డోర్ పెట్టేసి ఇక్కడ సైడ్లకి గ్లాసెస్ ఉంటాయి డోర్కి. అది ఇక్కడ సెట్ చేస్తారు. తర్వాత ఇలా ఉంటుంది. ఇది మెట్ల కింద స్టోర్ రూమ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్, ఫార్మల్ డైనింగ్. ఆఫీస్ రూమ్, ఫార్మల్ డైనింగ్ రూమ్ అంటే ఇది ఫార్మల్ డైనింగ్ ఇలా చేసుకుంటారు. కొంతమంది ఏమో ఆఫీస్ రూమ్ కూడా సెట్ చేసుకుంటారు. 2 విండోస్ వచ్చాయి. పైన స్లాబ్ అనేది అలా వుడ్తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్. ఇది ఇలా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇదంతా కంప్లీట్గా వుడ్తో ఉంటుంది. ఇదంతా అంతా ఇందులో ఫిలప్ చేస్తాను కదా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా కడతారు. ఇది వచ్చేసి ఇక్కడ ప్యాంట్రీ అడిషనల్ ప్యాంట్రీ ఫర్ కిచెన్. అడిషనల్ ప్యాంట్రీ ఆర్ కాఫీ రూమ్ సంథింగ్. డైనింగ్ సెట్. ఇదంతా కిచెన్ అండి. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇదంతా ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇది ప్యాంట్రీ రూమ్ అండి. ఇక్కడ మనం కిచెన్కి అవసరం అయ్యే సరుకులు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కుక్ టాప్. ఇక్కడ వచ్చేసి ఓవెన్. ఇది ఓవెన్. అక్కడ రాశారు చూడండి, అదే బయట తీసుకొచ్చి షాప్లో తీసుకొచ్చి ఇలా సెట్ చేస్తారు. ఏం లేదంటే తీసుకొచ్చి అటాచ్ చేసేస్తారు అంతే. ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇదంతా ప్లైవుడ్ అంటారు. దీన్ని ఏమో ప్లైవుడ్. ఇది అన్ని వుడ్స్. ఇట్లా పిన్స్ ఇది చూపిస్తావా? ఇది ఇట్లా దాన్ని ఏమంటారు, నెయిల్స్ కొట్టేస్తారు. నెయిల్స్. ఇది వచ్చేసి కిచెన్ ఐలాండ్ అండి. ఇది కిచెన్ ఐలాండ్ తీసుకొచ్చి మార్బుల్ ఆర్ గ్రానైట్ సెట్ చేస్తారు. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి అవైలబుల్ ఉంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఇది స్టవ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది స్టవ్ కాదు, సింక్. ఇది స్టవ్ కదా. ఇక్కడ చూయించు. ఇక్కడ ఇది ఎట్లా వీడియో తీస్తున్నావు అసలు? ఇది స్టవ్. ఇది సింక్. ఇది సింకా? నాకైతే కనిపించట్లేదు. అసలు రాస్తారు కదా
సారీ అండి, ఒకటి కొన్ని మిస్టేక్ చేశాను. ఇది వచ్చేసి ఇది కుక్ టాప్ అండి, అక్కడ ఓవెన్ ఉంటుంది, ఇక్కడ ఐలాండ్, ఇక్కడ వచ్చేసి సింక్ ఉంటుంది. సింక్ తర్వాత ఇది వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అండి, అక్కడ కుక్ చేస్తూ ఇక్కడ టీవీ పెట్టేసుకొని హ్యాపీగా లివింగ్ రూమ్ చూడొచ్చు. లివింగ్ రూమ్ ఇది, లివింగ్ రూమ్. ఇక్కడ వచ్చేసి ఇది ఫైర్ ప్లేస్ అండి, ఫైర్ ప్లేస్. ఇక్కడ వింటర్లో మనము హీట్ రావడానికి ఇలా సెట్ చేస్తారు వీళ్ళు. పైన అంతా చూపించు అంతా అంతా వుడ్తోనే ఉంటుందండి. హౌస్ అంతా అమెరికాలో ప్రతి ఇల్లు వుడ్తో ఉంటుంది. హాట్ వాటర్, కూల్ వాటర్, అక్కడ రెడ్ వైట్ పైప్లు వచ్చేసి హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్. ఇంకా గ్యాస్ లైన్ వచ్చేసి అది గోల్డ్, అదే కాపర్లో వస్తుంది, ఇంకా అది రాలేదు. ఇప్పుడిప్పుడే 10 days అవుతుందండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయబట్టి. ఇది మా హౌస్ పక్కలనే ఉంది కాబట్టి నేను వీడియో చేయాలని చూపిస్తున్నాను. అది కూడా క్లియర్గా అమెరికాలో హౌస్ ఎలా ఉంటుందనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ డోర్ అండి, మన గార్డెన్కి సంబంధించింది. బ్యాక్ డోర్, గ్లాస్ డోర్ వస్తుంది, స్లైడింగ్ డోర్, ప్యాటియో డోర్ అండి ఇది. అక్కడ వచ్చేసి అది బ్యాక్ యార్డ్. ఇదంతా బ్యాక్ యార్డ్. మనకి ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా మనం అక్కడ డిజైన్ చేసుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూపించు, అటు సైడ్ అంతా ఇక వుడ్కి వీళ్ళు ఈ విధంగా కవర్ వేస్తారండి. వుడ్ కొట్టేసి లోపల దీనిపైన ఇది కవర్ వేసేసి ఇక్కడ పిన్స్ అనేది కొట్టేస్తారు వీళ్ళు. దీనిపైన వైనల్ బ్రిక్ రావచ్చు. వైనల్ హౌస్ అంటే అక్కడ ఉంది చూపెట్టు, అక్కడ వైనల్ హౌస్. వైనల్ హౌస్ అంటే ఏం లేదండి, ప్లాస్టిక్ షీట్తో ఉంటుంది. ఇది మా హౌస్ వచ్చేసి హోల్ బ్రిక్ అండి, అంతా మా హౌస్ వచ్చేసి అంత బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేయించుకున్నాము. వైనల్కి బ్రిక్కి కొంచెం డిఫరెంట్ అండి. వైనల్ కాస్ట్ ఏమో కొద్దిగా తక్కువగా ఉంటుంది, బ్రిక్ ఏమో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా, ఏం లేదు. తర్వాత మనము ఇది సింగిల్ ఫ్యామిలీ హౌస్ అండి, కానీ మనము ఇండియాలో అయితే విల్లా అంటారు, ఇక్కడైతే సింగిల్ ఫ్యామిలీ హౌస్ అంటారు. పైన అప్స్టైర్కి వెళ్ళి చూపిస్తాను ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారనేది ఈ వీడియో అండి, క్లియర్గా చూపిస్తాను. ఇవి స్టేర్ కేస్ అండి, స్టేర్ కేస్ అనేది ఇలా రెడీ చేస్తారు. ఈ విధంగా రెడీగా ఉంటుంది, ఇది తీసుకొచ్చి పెట్టేస్తారు. స్టెప్స్ అనేది స్టేర్ కేస్కి మళ్ళీ సైడ్కి వుడ్ పెట్టేస్తారు. వుడ్ ద్వారా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లాఫ్ట్ ఇది లాఫ్ట్ అండి, ఇది హోమ్ థియేటర్గా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అండి. ఇక్కడ ఇది ఒక చిన్న కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్కి సరిపోయేటంత కరెక్ట్గా కిడ్స్ బెడ్రూమ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది క్లాజెట్ అండి. ఇది క్లాజెట్లో అందరికీ తెలిసిన విషయమే, అందరు బట్టలు సర్దుతారు. ఇది వచ్చేసి ఇంకొక కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ కూడా క్లాజెట్ వచ్చినట్టు, ఇక్కడ కూడా 2 క్లాజెట్స్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఇదంతా వుడ్తో ఉంటుందండి, ఇదంతా ప్లైవుడ్ షీట్. ప్లైవుడ్ పైన చూపించాము, అక్కడ అంతా ప్లైవుడ్ షీట్స్ అండి. అక్కడ 2 ఉన్నాయి చూడండి, కంప్లీట్గా 2 షీట్స్ ఉన్నాయి. ఆ షీట్తోనే మనకి కింద
G+1 కింద. ఆ ప్లైవుడ్తోనే రెడీ చేస్తారు అంత హౌస్ అంతా. ఫుడ్ ప్లైవుడ్ 2 బెడ్రూమ్స్ అయిపోయినాయి కదండి. ఇక్కడ 2 బెడ్రూమ్స్కి ఇక్కడ కిడ్స్కి ఇక్కడ టబ్ ఇచ్చారు. టబ్ ఇక్కడ కిడ్స్ బాత్రూమ్ అండి. ఇది కిడ్స్కి ఇక్కడ టబ్ ఇచ్చారు. ఇది ఇక్కడ టబ్ ఇచ్చారు. వాళ్ళకి ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ ఉన్నట్టుంది. ఇక్కడ కిడ్స్కి 2 బెడ్రూమ్స్కి ఒక టబ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫ్యామిలీ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి బాగా పెద్దగా ఉంది. విండోస్ కూడా బాగా, వెంటిలేషన్ కూడా బాగా వచ్చింది. 1 2 3 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బాత్రూమ్. ఇది వచ్చేసి స్టాండింగ్ షవర్ అండి. ఇది స్టాండింగ్ షవర్. ఇక్కడ వచ్చినట్టుంది. ఇక్కడ దీన్ని ఏమంటారు, రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్. ఇక్కడ వాష్ బేసిన్స్. మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బాత్రూమ్, మాస్టర్ ఇదంతా కొంచెం పెద్దగా. మాస్టర్ బెడ్రూమ్ పైకి వచ్చింది కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. కింద కూడా పెద్దగా ఉంటుంది, పైన కూడా పెద్దగా ఇస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అందరికీ ఒకేలాగా ఉంటుంది. అందరికీ ఒకటే కన్స్ట్రక్షన్. ఇక్కడ వచ్చేసి ఇది క్లాజెట్ రూమ్ కదా. ఇది క్లాజెట్ రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి మాస్టర్ బాత్రూమ్ పక్కనే క్లాజెట్ రూమ్ ఉంటుంది. క్లాజెట్ రూమ్. తర్వాత నెక్స్ట్ ఇది అది కూడా క్లాజెట్, ఎక్స్ట్రా క్లాజెట్. 2 క్లాజెట్స్ ఇచ్చాడు. 2 క్లాజెట్స్ ఇచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తాడు. వైఫ్కి సపరేట్ క్లాజెట్, హస్బెండ్కి సపరేట్గా క్లాజెట్స్ ఉంటాయి. బాత్రూమ్స్ కూడా సపరేట్గానే కట్టించుకుంటారు కొంతమంది. లెట్స్ ఓకే. డిష్ వాషర్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి. ఇది డ్రయర్ వాషర్ అండి. ఇది పెట్టుకోవడానికి ప్లేస్. డ్రయర్ వాషర్ పెట్టుకోవడానికి ఇలా సెట్ చేస్తారు. ప్లేస్ అంతా సెట్ చేసి వీటి పైన మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, లేదంటే వుడ్ ఫినిషింగ్ ఉంటుంది. బిల్డర్ ఏది ఇస్తే అది పెట్టేస్తారు. పైన చూపించిన అంటే దీంట్లోంచి ఏసీ, హీట్, అన్ని పైప్స్ అవన్నీ వస్తాయి. ఇంకా హీటింగ్, ఇన్సులేషన్ అవన్నీ ఇంకా రాలేదు. ఓన్లీ స్టార్ట్ చేసి 10 days అవుతుంది కదా. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది 20 days అయింది. 20 days అవుతుంది. ఇలా ఈ విధంగా ఉంటుందండి. అమెరికాలో ఇల్లు అయితే అంతా వుడ్తో ఉంటుంది, కానీ స్ట్రాంగ్గానే ఉంటుంది. మంచిగానే కన్స్ట్రక్షన్ చేస్తారు, అంతా బాగుంటుంది. కానీ మనము మనది అంటే అక్కడికి ఇండియాకి ఇక్కడికి చాలా టోటల్ డిఫరెంట్ అండి. ఇక్కడైతే మనం 5 crores పెట్టినా ఇదే హౌస్ ఉంటుంది, ఇలాగే కన్స్ట్రక్షన్ చేస్తారు. 10 crores పెట్టినా కూడా ఈ విధంగానే కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఏమి అంతా వుడ్తో ఉంటుంది, బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కడిది అక్కడే ఈ విధంగా ఉంటుంది ఇల్లు అనేది. అసలు ఫస్ట్ మేము హౌస్ కట్టించుకునేటప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది అసలు హౌస్ అనేది ఐడియా లేదు మాకి. కానీ సర్ప్రైజ్ అది కూడా మంచిగానే అనిపిస్తుంది. మా హౌస్ పక్కలే అండి హౌస్. బాగుంది హౌస్.